హాయ్ అండి, వెల్కమ్ టు పల్లె వెలుగు పావని ఛానల్. ముందుగా మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఆ లైక్ ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఇది నా తరపున నా చిన్న రిక్వెస్ట్ అండి, ఏమనుకోవద్దు, ఓకేనా? ఏంటి శారీస్ అన్నీ ముందేసుకొని కూర్చుంది, శారీ బిజినెస్ పెడుతుందా ఏంటి? ఆన్లైన్ బిజినెస్, ఆఫ్లైన్ బిజినెసా, ఎక్కడ ఏంటి అన్ని డౌట్స్ వచ్చేస్తున్నట్టున్నాయి నాకు తెలిసి. ఓహో, మీరు అలా అనుకుంటే పప్పులో కాలు వేసేసినట్టే. ఎందుకంటే మనకు అంత సీన్ లేదు. ఏవో మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న శారీస్ ఎలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఏంటి అని ఒకసారి నా శారీస్ మీకు చూపిస్తున్నాను. అయితే ఈ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీ ఎవరికి నచ్చదండి? తెలిసి మ్యాక్సిమం గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీస్ చాలామందికి ఇష్టము. నాకైతే మరీ ఎక్కువ ఇష్టం అండి బాబోయ్. నా దగ్గర గ్రీన్ ఎన్నున్నా మళ్ళీ నాకు గ్రీనే తీసుకోవాలనిపిస్తుంది. అంత పిచ్చి అనమాట నాకు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీ అంటే. అంత పిచ్చి ఉన్నప్పుడు మన కళ్ళ ముందు అలాంటి శారీస్ కనిపిస్తే తీసుకోకుండా ఎలా ఉంటామండి బాబోయ్. సో ఇంకా అలా తీసుకున్నదే ఈ శారీ. నాకు శారీ అయితే అండి చాలా చాలా బాగా. మీలో ఎంతమందికి ఈ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీస్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మీకైతే ఈ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీ నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ శారీ అయితే నా దగ్గర లేదు. మీకు గుర్తుందా, ఒకప్పుడు కలంకారీ శారీస్ చాలా ఫేమస్ అయ్యాయి. సో అలాంటి మోడల్ వచ్చింది. కింద అంచు అనేది చాలా బాగుంది. అన్ని గోమాతలు డిజైన్ అయితే చాలా బాగుంది. సేమ్ అచ్చం కలంకారీ శారీస్ ఉండేవి కదా ఒకప్పుడు, అలాంటి మోడల్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఈ పట్టు శారీ బ్లౌజ్ అండి. సేమ్ వచ్చింది, ప్లెయిన్ సేమ్ కలర్ వచ్చింది, ఆపోజిట్ కలర్ రాలేదు శారీకి. సో అందుకని చెప్పేసి నేను వేరే బ్లౌజ్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఈ శారీ అయితే మా ఆడపడుచు పెట్టిందనమాట. ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా మ్యారేజ్ అయిన తర్వాత, అప్పుడు తీపిచ్చారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీపిచ్చారు. చాలా బాగా నచ్చిందండి. ఇది నేను మా అన్నయ్య మ్యారేజ్కి కట్టుకున్నాను. సేమ్ బ్లౌజ్ వస్తే నేను అది తీసుకోకుండా ఇలా వేరే కలర్ తీసుకొని కుట్టించుకున్నాను. చాలా బాగా సెట్ అయింది ఆ బ్లౌజ్కి, ఆ శారీకి. అండ్ దానిపైన జ్యువెలరీస్ ఒకటి తీసుకున్నాను. అదైతే ఇంకా దానికి మంచి లుక్ ఇచ్చింది. సో ఆ రోజు మా అన్నయ్య మ్యారేజ్ బిఫోర్ నైట్ కట్టుకున్నాను కాబట్టి, నైట్ టైం కాబట్టి చాలా బాగా కనిపించింది. ప్రతి ఒక్కరు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఎక్కడ తీసుకున్నావు శారీ, ఎంత కాస్ట్ పడ్డది అన్నీ అడిగారు చాలామంది. అయితే మీకు కాస్ట్ చెప్పడం మర్చిపోయినా కదా. అయితే పట్టు శారీ వచ్చేసి 2000 పడ్డదండి. బ్లౌజ్ వచ్చేసి సపరేట్ పీస్ తీసుకున్నాము, అది 500. మళ్ళీ దానికి నేను టైలర్ ఆమెకి ఇచ్చేసి మీకు నచ్చినట్టు కుట్టండి అక్క, నేను అక్కడ పెద్ద మోడల్స్ ఏం చెప్పలేదు, నార్మల్గా కుట్టేసేయండి అండి. మా ఇంటి దగ్గరే ఉంటే ఆమె చేతి ఇస్తే ఇలా కుట్టేసింది. అంతేనండి, ఇంకే వీడియో ఉంటాను.